పూజారి గారు చెప్తూ నెక్స్ట్ 2029లో జగన్ సీఎం అయ్యే అవకాశం ఉందంటూ కూడా అతను చెప్తాం అవ్వచ్చు, చెప్పలేము. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ తరఫున మాట్లాడటం కామన్, అది. అంతేగాని వాళ్ళు చెప్పినంత మాత్రాన ఎవరో జరుగుతారు, ఎవరో ఇదవుతారు అనుకుంటే కాదు. అది ఎవరు అనుకూలంగా వాళ్ళు చెప్తూ ఉంటారు అంతే. ఏ ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వం అనుకూలంగా పొందరు గారు మాట్లాడడం కామన్. అది ఎవరన్నా మాకైతే ఉపయోగం ఏముంటుంది, మా పని మేము చేసుకుంటూ ఉంటాము. ఆ ప్రభుత్వం అన్న ఉపయోగం లేదు, మాకు ఈ ప్రభుత్వం అన్న ఉపయోగం, ఏదో పరిపాలన జరుగుతుంది బాగానే. నెక్స్ట్ సీఎం కూడా చంద్రబాబు నాయుడు గారు అవుతారని కూడా అక్కడ పూజారి గారు చెప్పడం జరుగుతుంది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ తరఫున మాట్లాడటం కామన్, అది. అంతేగాని వాళ్ళు చెప్పినంత మాత్రాన ఎవరో జరుగుతారు, ఎవరో ఇదవుతారు అనుకుంటే కాదు. అది ఎవరు అనుకూలంగా వాళ్ళు చెప్తూ ఉంటారు అంతే. ఏ ప్రభుత్వం ఉంది ఆ ప్రభుత్వం అనుకూలంగా పొందరు గారు మాట్లాడడం కామన్. మా సీఎం జగన్మోహన్ రెడ్డి ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. పూజారి గారు మాట్లాడుతూ నెక్స్ట్ 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే అవకాశం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఎవరి అంచనాలు వాళ్ళు ఉంటాయి నాన్న, ఎవరిని మనం తప్పు కట్టకూడదు. ఆయన చేసే మంచి పనులు ఆయన చేశారు, ఈయన చేసే మంచి పనులు ఈయన చేస్తున్నారు. జనం చేతుల్లో ఉంది ఇది, పంతులు గారి చేతుల్లో ఉన్న ఇది ఎక్కడ లేదండి. జన నాడి ఆయన మంచివాడైనా కదా మరి ఇవాళ అంత బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవటానికి అవకాశం ఏంటంటే ఆయన మీద మంచి అభిప్రాయం అంతకుముందు చేస్తున్నారు, అనుభవం ఉంది, చేస్తారనే నమ్మకం, చేస్తున్నారు, చెయ్యాలి కూడా. చేస్తే కలకాలం మనందరికీ మంచి నాయకుడే కొన్ని సంవత్సరాల పాటు ఆయన వర్ధించడానికి అవకాశం ఉంది. పూజారి గారు మాట్లాడుతూ నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ఛాన్స్ కనపడుతుందని చెప్పడం కూడా జరిగింది. మీరేమంటారు? అది దాని గురించి అంటే ఎవరైనా చెప్పలేము. అదిగాక వాలంటీర్లు అన్నారు, పాపం వాళ్ళకే జాబ్స్ ఇస్తానన్నారు. వాళ్ళ గురించి కానీ పట్టించుకుంటామని సంవత్సరం పొడుగును లాగేసేసారు. ఈ ఉగాదికి ఇస్తామన్నారు, దాని గురించి మాట్లాడలేదు. వాళ్ళకి శాలరీ పెంచుతామన్నారు, దానికి తగ్గది చేయించుకుంటారు కదా. ఏదైనా పని చేయించుకోవాలి వాళ్ళు. అట్లా సగం నిరుద్యోగ వృత్తి పోయిద్ది కదా. అది నిరుద్యోగ వృత్తి పోయిందంటే వాలంటీర్ ఉన్న వాళ్ళకైనా కొంత మేలు కదా, ఉపశమనంగా ఉండిద్ది. దాంట్లో పీజీలు డిగ్రీలు అన్నీ చేసిన వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు దానికోసంగానే పాకులాడుతున్నారు కదా. ఆ డిగ్రీ చేసిన వాళ్ళైనా, ఇంటర్ పీజీ అన్నీ చేసిన వాళ్ళైనా కానీ చిన్న 10,000కైనా 5,000కైనా దేనికోదానికి మన ఇంట్లో అవసరానికి పనికొస్తాయని పాపం వాళ్ళు వాటికే కానీ ప్రిపేర్ అయ్యి పాపం పోరాటం చేస్తున్నారు. వాళ్ళకన్నా కొంచెం ఇస్తే ఉపశమనంగా ఉండేది కదా. ఈ ఉగాదికి వస్తుంది అన్నారు, మళ్ళీ దాని గురించి మాటలు ఏమీ లేవు. నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే సీఎం గారు ఉగాది వేడుకల్లో P4 సర్వే అని చెప్పేసి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంటే పేదవారి నిర్మూలక మంచిదే కదా చేస్తే, కానీ తొందరగా చేయటమే మంచిది. ఎట్లా ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక ఇబ్బందులు ఉంటాయి. అది వాటికి వచ్చిందంటే పేదరిక నిర్మూలన అనేది వచ్చిందంటే కొంత ఉపశమనంగా ఉండేది వాళ్ళకైనా కానీ. త్వరగా చేయాలంట పూజారి గారు చెప్తూ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కూడా ఆయన చెప్తాను. అలాగే అంటారు, అధికారంలోకి వస్తే అంటారు. ముందు పని చేయాలి, వాళ్ళ సపోర్ట్ చేయాలిగా, గవర్నమెంట్ సపోర్ట్ చేసి మాట్లాడాలి. మీరు చేయండి అని వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు చేయని పనులు ఉంటే మీరు చేయండి అని గవర్నమెంట్ ప్రెస్ చేయాలి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం జగన్ అన్న వచ్చినా అంటే చంద్రబాబు నాయుడు అన్న వచ్చినప్పుడు అంటే కష్టం తప్పదు. ఎవరు ఇచ్చిన పథకాలు మాకేమి పథకాలు పోయి అప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు పథకాలు, ఇంకేం చేస్తా. అలా చూసుకుంటే కనుక మళ్ళీ సీఎం గారు 6వ కూడా ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉందని కూడా పూజారి గారు చెప్తున్నారు. ఏమో ఆ అన్న ఏమీ పెట్టలేదు, ఈ అన్న ఏమీ పెట్టలేదు. మన కష్టపడి అక్కల కష్టం మీద బతకడం అంతే. ఎన్ని రోజులు అర్థం చేసుకుంటాం. జనవరి కానీ పథకాలు ఇస్తాను, నెలకి పిల్లలకి 1,500 వేస్తున్నారు, అవి రాలేదు. రేషన్ కార్డులో పిల్లల పేర్లు ఎక్కించమన్నా పేర్లు ఎక్కించట్లేదు. ప్రూఫ్లు కావాలి, ప్రూఫ్లు మా తరఫున ఎవరూ లేరు. ప్రూఫ్లు కావాలంటే ఎక్కడి నుంచి తెస్తాం. గతంలో అప్పుడు అంతే, అప్పుడేమో వేలు ముద్దలు కావాలి అని అన్నారు, సర్వీస్ పని చేయలేదని అప్పుడు జగన్ అప్పుడు అన్నారు, ఇప్పుడు అంటున్నారు. ఇంకేం పథకాలు కష్టం చేసుకుంటే తింటా, లేకపోతే లేదు. 10 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టాడు, రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాడు. అన్ని మధ్య స్కామ్, అన్ని స్కామ్లే. 2,000 కోట్ల బడ్జెట్ స్కామ్.
అది చేసింది. డెవలప్మెంట్ లేదు, అన్నీ మొత్తం నాశనం చేశారు. అమరావతిని నాశనం చేశారు, పోలవరం ఆపేశారు. ఏం చేశారు అది చెప్పండి. ప్రభుత్వం డెవలప్మెంట్ ప్లస్ సంక్షేమం కూడా ఉంటుంది. డెవలప్మెంట్ ఎలా ఉందంటారు, సంక్షేమం ఎలా ఉంది? డెవలప్మెంట్ అమరావతి, పోలవరం, ఇన్నర్ రింగ్ రోడ్లు, బైపాస్ రోడ్లు, మామూలు రోడ్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతకుముందు అస్తావ్యస్తంగా రోడ్డు మీద బస్సులు వెళ్ళాలంటే నరకం చేయించేవారు. ఒక్క కొత్త బస్సు వల్ల 2000 బస్సులు కొన్నారు, కొత్త బస్సులు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. రోడ్లకు సంబంధించి ఎలా ఉంది? బాగుంటుంది సార్. రేపు మే నుంచి ఫ్రీ బస్సు, ఆడవాళ్ళకి 1500 రూపాయలు. అమ్మఒడి ఆ ఒకరికి ఇచ్చా అన్నాడు. వీడి ఇంట్లో అంతమందికి ఇస్తాను. ఇది గొప్పదా అది గొప్పదా? దీనికి ఎటువంటి నిబంధనలు లేవు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. అవును, ఒక ఆడపిల్ల వచ్చి మగ పిల్లలకి వచ్చి ఎవరికైనా ఇస్తారు. ప్రెసిడెంట్ ఏంటంటే పథకాలు ఇవ్వలేదని చెప్పి చెప్పడం తెప్పించి పథకాలు ఇస్తారు. వాళ్ళు కూడా గోతులన్నీ పూడ్చుకొని రావాలి కదా. రోడ్లు వేయాలంటే అన్నీ లెవెల్ చేయాలి కదా. ఇప్పుడు గోతులు ఉన్నాయనుకో, దాని ముందు గోతులు పూడ్చి తర్వాత రోడ్లు వేయాలి. ముందు రోడ్లు వేసి గోతులు పూడ్చారు కదా. గవర్నమెంట్ కూడా పట్టాలు ఎక్కించారంటే ప్రస్తుతం పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులు సర్దుకోవాలి. కేంద్రం నుంచి సహకారం కూడా బాగుంది. జొన్న కానీ మొక్కజొన్న కానీ రేట్లు పడిపోయినాయి. ధాన్యం వరి బాగా తగ్గిపోయింది. అడిగేవాళ్ళు లేడు, లాస్. రైతు భరోసా ఇస్తే సన్నకారు రైతు ఎకరం 2 ఎకరాల కొంచెం బాగుంటుంది. అదేం లేదు, అంతమంది దాన్ని ఊసే లేదు. వాగ్దానాలన్నీ ఏదేం లేదు. అది చేసినప్పుడు కదా, ఇంకా అది లేదు కదా. అది మెయిన్ అంటే ఎకరం 2 ఎకరాల వాళ్ళకి రైతు 20,000 వేస్తే కొంచెం బాగుంటుంది. అదే ఏం లేదు, ఆ చెప్పిన దానికి చేసినా ఏం తేడా లేదు, ఏం లేదు. అంత గతంలో రైతులు బాగుంది కదా. 3,500 అమ్మింది బస్తా ధాన్యం. ఎప్పుడైనా చేస్తే రికార్డు 2,000 పైన ఉంది. మరి ఇప్పుడు చూస్తే 1,500, 1,200, 1,300 నడుస్తుంది. మరి పెట్టుబడి పెరిగింది. ఇప్పుడు డిఏపి బస్తా వస్తే 1,800, 1,600 అట్ల పైన ఉంది. మరి ఎరువులు పెరిగినాయి. అప్పుడు ఎరువులు తక్కువ ఉండి ధర ఎక్కువ ఉండేది, రైతుకి మిగిలేదు కదా. ఎకరానికి ఏదైనా 10,000 మిగిలేదని చూస్తాం. ఇప్పుడు ఇంకా మిగలకపోగా లాస్లో ఉంటున్నాడు కదా, అప్పులు అయిపోతున్నాడు. ఇంకా ఏం ముందుకు వస్తాడు రైతు? జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డుకు కూడా వెళ్ళడం జరిగింది. అదేనండి, మిర్చి ఇప్పుడు 4 సంవత్సరాలు మేము మిర్చి వేస్తున్నాం. 4 సంవత్సరాలు మ్యాక్సిమం 20,000, 24,000, 18,000 అట్లా ఉంది. ఈరోజు వచ్చేసరికి 8,000, 9,000 ఉంది. మిర్చి ఎకరానికి ఎంత అయితే 1,50,000 అవుతుంది. కవులతో 50,000, 2 లక్షలు పెట్టుబడి అవుతుంది. 10 క్వింటాల నుంచి 15 క్వింటాలు. దాని తెగులు బాగా పండపోతే 20 క్వింటాలు పండింది అనుకో, ఎంత వస్తుందండి? లెక్క అయ్యింది మీరు. పత్తి కూడా అలాగే ఉంది, ధాన్యం అలాగే ఉంది. ఇవన్నీ ఏంటంటే ఏమీ పట్టించుకోవట్లేదు. మద్దతు ధర అంటున్నారు, అదేమీ లేదు. మన గుంటూరులో కూడా మా బంధువులు 11,500 ఎంత ఇస్తూ ఉన్నారు మిర్చికి. అక్కడేమో దళారులు ఏమో అన్యాయంగా మిర్చి కొనుగోలు చేస్తున్నారు. అటు తెచ్చిన వాళ్ళు చాలా ఏడుస్తున్నారు. ఆ లారీ ట్రాన్స్పోర్టు, అమ్మాలి కూలీలు ఇవన్నీ లెక్కేసుకుంటే యార్డుకి వస్తే 10 రూపాయలు లాభం వస్తుందంటే వండ రేటు కూడా తగ్గించి అడుగుతున్నారు. మరి అమ్ముకోవాలి, ఏం చేయాలి? ఒకళ్ళు చూస్తున్నారు కదా, ఇంటికి వెళ్ళి ఏం సామాన్ చెప్పాలి, అప్పుల వాళ్ళకి ఏం సామాన్ చెప్పాలి, అలా ఉంది. చేసుకుందంటే ప్రజలు వస్తుంది చిన్నగా. అది దీన్ని అప్పుడే కంపేర్ చేయడం ఇంకొంత టైం పడుతుంది. ఇప్పటికే చాలా వ్యతిరేకత ఉంది. అది ఇప్పుడు వైసీపీ సరి చేయలేదని, మీరు బాగా చేస్తారని మిమ్మల్ని గెలిపించారు. మీరు అంతకన్నా వరస్ట్ చేస్తున్నారు. ఎంతసేపు ఏంటంటే వాడు ఏదో యూట్యూబ్లోనో లేకపోతే సోషల్ మీడియా అన్నాడు అని అరెస్ట్ చేయడం, ఇట్లా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటం,